సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటించనున్నారు. మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సీఎం ఆవిష్కరించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. మంది ఆరాధ్య దేవతలైన సమ్మక్క సారలమ్మ చెంతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో విచ్చేస్తున్నారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కమ్మతో ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసు. మేడం చెప్పండి, సీఎం ఎన్ని గంటలకు వస్తున్నారు, అసలు ఈ డిజైన్ల మీద ఏం నిర్ణయం తీసుకున్నారు, ఏం చేయబోతున్నారు? డిజైన్ పగడ్బందీగా మీరు ఏది చూసినా సమ్మక్క గోత్రం, సారలమ్మ గోత్రం, పగడిద్దరాజు గోత్రం, గోవిందరాజు గోత్రం, మా జంగలు, మా జీవితాలు, మా దేవుళ్ళు, మా ఇవన్నీ కూడా ప్రతిబింబించే విధంగా అద్భుతంగా తయారు చేసినాం. ఫస్ట్ మాస్టర్ ప్లాన్ ఒకటి, ఎందుకంటే అది ట్రైబల్ వెల్ఫేర్ నుంచి ఆ గద్దెల చిన్న గద్దెల కదలిక, గోవిందరాజు పగడిద్దరాజు కదలిక తర్వాత అది కూడా పూజార్లతో మేము 3 నెలల నుంచి డిస్కషన్ అయిన తర్వాత పూజార్లు మళ్ళీ వాళ్ళ పెద్ద పూజార్లను చూపించుకొని వాళ్ళకు వాళ్ళు చెప్పడం జరిగింది. అవన్నీ పాటించిన తర్వాతనే ఇది చేయాలని ఈరోజు కూడా డిజైన్ ఓపెనింగ్ చేయడానికి పూజార్లతో కలిసి దర్శనం చేసుకొని అదేవిధంగా మరి ఆ డిజైన్ వాళ్ళకు సమ్మతమేనా కాదా అని అన్ని రకాలుగా అగ్రిమెంట్లు, సంతకాలు అవన్నీ తీసుకున్నాం. మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారు కూడా పూజార్లతో కలిసి వాళ్ళతో డిస్కస్ చేసి ఆ తర్వాత పబ్లిక్ సమక్షంలో ఎదురుగా చిలకల గుట్ట మీద సమ్మక్క కొలువై ఉంది. 2 ఏళ్ళకు ఒకసారి మళ్ళీ గద్దెల మీదకి వచ్చే ఘట్టం రాబోతుంది. అటు ఎదురుగా నిలబడి ఇటు వెనుక మరి మన గద్దెల గుడి ఉంది, మధ్యలో ప్రజల మధ్యలో నిలబడి ఇదంతా ఆవిష్కరణ జరగబోతుంది. దాంట్లో ఏ మార్పులు చేర్పులు ఉన్నా కూడా పూజారులు చెప్పిన ప్రకారం మేము నడుచుకుంటున్నాం. అంటే ఆదివాసీ సంప్రదాయాలకు ఎలాంటి భంగం రానియకుండా ప్రధానంగా దానికి మీరు చూస్తే ఎక్కడ ఆదివాసీ సాంప్రదాయం ఎక్కడన్నా మిస్ అయిందా చెప్తే కూడా మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడా మిస్ కాదు. ఒకవేళ ఇంకా మా వాళ్ళు చూసిన తర్వాత వేరే వేరే జిల్లాల నుంచి వేరే వేరే కాడ నుంచి కూడా ఇంకెవరైనా చెప్పినా కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకసారి ఈ మార్పుల తర్వాత ఎలా ఉండబోతుంది సార్ మేడారం? చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ద్వారాలు పెద్దగా చేస్తున్నాం, గుడి పెద్దగా అవుతుంది, క్యూ లైన్లు కూడా, అంటే దర్శనం కూడా అందరు దేవుళ్ళు దర్శనం కావాలి. ఇప్పుడు ఇటు నుంచి రైట్ సైడ్ నుంచి వచ్చే భక్తులకు అటు పగడిద్దరాజు గోవిందరాజు దర్శనం అవుతలేదు. ఇప్పుడు ఆ గద్దెలు కూడా ముందుకు రావడంతో ఇటువోళ్ళు ఇటు అటువోళ్ళు అటు మంచిగా దర్శనం, అన్ని దేవుళ్ళ దర్శనం అవుతుంది. సో ఆ దర్శన భాగ్యం పబ్లిక్ కల్పించాలి. పూజారులకు కూడా పూజలు చేసుకుంటా వాళ్ళకంటూ ఒక వే ఇస్తున్నాము. వాళ్ళ మధ్యలో డిస్టర్బ్ కావద్దు భక్తులు. అప్పుడు కూడా జాతర అప్పుడు అవన్నీ జాగ్రత్తలు తీసుకొని చేస్తాము. ఎప్పటిలోపు ఈ పనులన్నీ పూర్తవుతాయి మేడం? ఎందుకంటే 100 రోజుల మిషన్ 100 days ఖచ్చితంగా చేయాలని సంకల్పం పెట్టుకున్నాం. ఆ సమ్మక్క సారలమ్మ దీవించాలని మనస్ఫూర్తిగా దేవుళ్ళని మొక్కుకుంటాను. వాళ్ళకి జరిగే పట్టాభిషేకం అనుకోవచ్చు ఇది. కాబట్టి ముఖ్యమంత్రి ఎన్ని గంటలకు రానున్నారు? 12:30 వరకు ఇక్కడ ఉంటారు. పొంగులేటి గారు వస్తారు, శ్రీధర్ బాబు గారు, కొండా సురేఖ, అడ్లూరు లక్ష్మణు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, వేం నరేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ వస్తున్నారు. ఇంకా కూడా మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలు, మన ఇక్కడ మా ట్రైబల్ ఎమ్మెల్యే, ఆదివాసీ ఎమ్మెల్యేలు, మిగతా లోకల్ జిల్లా, మా వరంగల్ జిల్లా అందరు ఎమ్మెల్యేలను ఆహ్వానించినాం, ఎంపీ గారిని ఆహ్వానించినాం. వారందరూ కూడా వస్తారు. మేడం, ఇదే మొదటి నుంచి కూడా మీరు మేడారం శాశ్వత కట్టడాలు ఉండాలి భక్తుల కోసం అన్నారు. అలాగే చేస్తున్నారు. ఈ జాతర కల్లా ఎంతవరకు వచ్చింది? అలాగే ఈసారి జాతరకు ఎలాంటి సదుపాయాలు ఉంటాయి? వాస్తవానికి కొన్ని కట్టడాలు అనుకున్నాము, ఆ షెడ్స్ ఇట్లా వేయించినాము పర్మనెంట్గా. అంతకుముందు తడకలు ఉండేది, కిందికి ఉండడంతో ఆ లైన్లలో ఇబ్బంది పడేది భక్తులు. సో అదంతా కూడా మేము షెడ్స్ వేయిస్తున్నాం. ఈలోపు మాకు ఈ మాస్టర్ ప్లాన్ కోసం 2 నెలలు దాదాపుగా ఇంకా కొన్ని పనులు ఆగిపోయినాయి. ఈ రోజు వచ్చిన తర్వాత మార్కింగ్ చేస్తారు. మార్కింగ్ బట్టి ఇంకా బయట అంతా టెండర్లు ఇట్లా అన్ని పనులు అయిపోతున్నాయి. ఈ రోడ్డు కూడా వైండింగ్ చేస్తున్నాం. 4 lanes డివైడర్ పెడుతున్నాం. వచ్చేటోళ్ళు వస్తారు, పోయేటోళ్ళు పోతారు, ఇబ్బంది లేకుండా. అడవి దారులు ఎంబటి కూడా ఇంకా రోడ్లు, కొత్త రోడ్లు క్రియేట్ చేస్తున్నాం. తర్వాత అటు కొండాయి నుంచి కూడా పెద్ద బ్రిడ్జి 16 కోట్లతోటి సీఎం గారు ఇచ్చారు. ఇటు నాగారం చిన్నబోయినపల్లి నుంచి ఇట్లా ఊరట్టం వచ్చే అటు కూడా ఇస్తున్నాం. ఇటు కాలువపల్లి, అటు మంతిని, మాదేపూర్ నుంచి వచ్చే వాళ్ళం కూడా ఇటు ఊరట్టం దాకా తీసుకురావడానికి రోడ్లు డెవలప్ చేస్తున్నాం. జంపన్న వాగును డెవలప్ చేస్తున్నాం. స్నానఘట్టాలు ఇంప్రూవ్ చేస్తున్నాం. జంపన్న వాగు కూడా ఆ వాగును రెనోవేషన్, అంటే మంచిగా టూరిజం డెవలప్మెంట్ చేయడం కోసం అవి చేస్తున్నాం. రోడ్లు ఎక్కువ ఇచ్చినాం. ఇంటర్నల్ సీసీ రోడ్లు, డ్రైనేజ్ కూడా ఇచ్చినాం 4 కోట్లతోటి. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు పోకుండా ఇవన్నీ చేయడం జరుగుతుంది. మీ హయాంలో ఇవన్నీ జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది? అదృష్టం. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ఓడిపోయిన తర్వాత నుంచి రోజు నాకు ఒక్క అవకాశం వస్తే, ఇక్కడ ఒక్క అవకాశం రావాలా, దేవుడు బిడ్డగా, సమ్మక్క సారలమ్మల బిడ్డలుగా, జాతి బిడ్డలుగా ఒక్క అవకాశం అధికారంలో ఉండి చేయాలి అని నేను అనుకున్నా. సీఎం గారు నేను అప్పుడు కూడా ఇక్కడ వచ్చి
పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది. అప్పుడు కూడా నేను భయపడ్డా. ఈరోజు ఒక సెంటిమెంట్ నా దగ్గరకు వచ్చి సమ్మక్క సారలమ్మ సన్నిధి నుంచి, అదేవిధంగా సీతక్క దగ్గర నుంచి మాడబిడ్డ అని చెప్పి ప్రారంభించిండు. కానీ ఆ రోజు కూడా నేను ఒకటే సంకల్ప బలం పెట్టుకున్నాం, ఈ తల్లుల దగ్గరికి, తల్లులు ఆదివాసీ తల్లులు, కానీ అందరి కష్టాలు కన్నీళ్ళు కొంగు బంగారంలో తీర్చి కోరికలను తీర్చడంతో కోట్లాది మంది వస్తున్నారు. సకల జనులు దీవిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా సకల జనుల తల్లుల దగ్గర నుంచి చేస్తున్నాం కాబట్టి సకల జనులు రేవంత్ రెడ్డి గారితో ఉంటారని ఆ రోజు మొక్కుకున్నాం, ఉండాలని కోరుకున్నాం. నెక్స్ట్ ఇయర్లో మేము అధికారంలోకి వచ్చి ఇక్కడికి రావడం జరిగింది. అలాంటి ఖచ్చితంగా ఏదైతే ఈ అభివృద్ధి పనులన్నీ కూడా 100 రోజుల్లో పూర్తవుతాయని చెప్పేసి వచ్చే మహాజాతర కల్లా వచ్చే కోట్లాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఇక్కట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసేందుకే ఈ అభివృద్ధి ప్రణాళిక అని చెప్పేసి మంత్రి సీతక్క చెప్తున్నారు. కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, మేడారం.